హాయ్ అండి. వెల్కమ్ టు కొండం కిచెన్. నేనైతే చేప పచ్చడి పడుతున్నానండి. బొచ్చు చేప అంత కష్టమేం కాదు, ఈజీయే. నేను సాల్టు, పసుపేసి ఇలా అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకున్న తర్వాత మనం క్లాత్ మీద ఆరబెట్టాలి, బాగా తేమ లేకుండా. నేనైతే క్లాత్ మీద ఆరబెట్టేస్తున్నాను ఇలాగా. బాగా ఆరిన తర్వాత నాకైతే కేజీన్నర ఆయిల్ పట్టిందండి 35 చేప ముక్కలకి. నేనైతే శనక్కాయ నూనె అయితే వాడాను. అదైతే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి ఎలా ఎర్రగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత నేను అదే ఆయిల్లో అల్లం పేస్ట్ వేసి బాగా ఎర్రగా వేపేయాలి. నేనైతే 2 గ్లాసున్నర కారం అయితే పట్టిందండి. 2 గ్లాసున్నరకి 1 గ్లాసున్నర ఆవు పిండి, 3 స్పూన్లు మెంతిపిండి పట్టింది. మెంతిపిండి ఎక్కువ వేయకూడదండి, చీసేది వచ్చేసిద్ది. ఇలా కలిపేసిన తర్వాత నాకు ఇందులోనే 25 నిమ్మకాయలు అయితే పట్టినాయండి. దాంట్లోకి ఒక టీ గ్లాసుడు నాకు సరిపడా వేసుకున్నాను. తర్వాత చూసుకొచ్చాను. మనం ఇలా కలిపేసుకున్న తర్వాత చేప అయితే చాలా బాగా వచ్చిందండి.